అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఇందిరాశక్తి సంబరాలు సభకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని శ్రీధర్ బాబు అన్నారు. ఇక పెద్దపల్లిలో ఓ పీహబ్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర జల హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. మేము ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా గోదావరి నది జలాలు ఒక్క బొట్టు కూడా మన ప్రాంత రైతులకు చెందకుండా మన హక్కులు కాపాడే కార్యక్రమాలు చేస్తూ మనకు రావాల్సిన నీటి లభ్యత మనకు అందుబాటులో ఉండేటట్టు చేస్తూ ఈ రోజు మన వాటా ఏ విధంగా ఉండాలో అంతవరకు వాటాని తప్పకుండా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి సంబంధించిన నీరు ఇక్కడ అందిన తర్వాత మరి ఇతర ప్రాంతాలకు పోవటమో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో ఈడ కడతారు. కూలిపోయిన డ్యాములకు సంబంధించి ఈ రోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం. దీనికి జవాబు చెప్పమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ హామీలు అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల అన్నారు. రైతులు ఎక్కువగా పామాయిల్ పంట పండించారని సూచించారు. తిరుమలయ్య పామాయిల్ కంపెనీని నిర్మించబోతున్నామని తుమ్మల తెలిపారు. ఒక వ్యవసాయ జిల్లాకి వ్యవసాయ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. నువ్వు ఆయిల్ ఫామ్ వేయించాయా? ఆ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశాను. త్వరలో ఆ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించే కార్యక్రమం చేయండి. ఇప్పుడు వేసేటటువంటి పంటల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలను మనం ఎంచుకోవాలి. ఎక్కువ ఇబ్బందులు లేనటువంటి పంటలను మనం నేర్చుకోవాలి. ఈజీగా మనకి ఆదాయం వస్తే ఈ వరి, పత్తి, మిర్చి వల్ల రైతులు నష్టపోకుండా, కష్టాలు పాలవకుండా ఉంటారు. తప్పకుండా నువ్వు ఆయిల్ ఫామ్ వేయించమని చెప్పి ఆయన గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నా. కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు వస్తాయి, ఆయిల్ ఫామ్ వ్యవసాయం జరుగుతాయి. మహిళా సంఘాల సభ్యులు ఐక్యంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. ఏ వ్యాపారమైనా మహిళలకే ఇవ్వాలని మంత్రి సీతక్క చెప్పారు. తక్కువ ఇబ్బందులు, ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని సీతక్క సూచించారు. మనతో పాటు మనం ఒక షాప్ పెడితే ఒక నలుగురికి ఉపాధి ఇస్తున్నాం. మనం ఒకప్పుడు బ్యాంకుల కాడికి పోయి నిలబడితే మనకెవరు రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు మహిళా సంఘాలంటేనే బ్యాంకులలో డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే 98% 100 మంది లోన్ తెచ్చుకుంటే 99 మంది వరకు రీపేమెంట్ సక్రమంగా చెల్లిస్తున్నారు. వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. పెద్ద పెద్ద వ్యాపారులకు డబ్బులు ఎవరు ఇస్తలేరే? బ్యాంకు వాళ్ళు. కానీ పేదింటి ఆడబిడ్డలకు ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంది అని ఇవాళ ఎక్కడ బ్యాంకు పోయినా డబ్బులు మనకి ఇవ్వడానికి క్యూ కడుతున్నారు.